గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అందరూ బాగున్నారు కదా? మనము ఇప్పుడు అడ్వెంట్లోకి వచ్చాము. త్రిత్వం తర్వాత అడ్వెంట్ అన్నమాట. అడ్వెంట్ అంటే సిద్ధపాటు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టుక కొరకు సిద్ధపాటు. మరి 2000 సంవత్సరాల క్రితమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యూదయ దేశపు బెత్లెహేములో జన్మించారు. జన్మించినప్పుడు దూత గొల్లలకు చెప్తుంది ఇక్కడ యేసు ప్రభు జన్మించారని. అప్పుడు గొల్లలు వెళ్ళి యేసు ప్రభుని ఆరాధించి పూజించారు. అలాగే జ్ఞానులు తార నడిపించుద్ది జ్ఞానుల్ని. నక్షత్రాన్ని పట్టుకుని వెళ్ళి ప్రభు అయిన యేసుక్రీస్తుకి బంగారము, సాంబ్రాణి, బోళము సమర్పించి ఆరాధించారు. మరి మన హృదయంలో యేసు ప్రభు పుట్టాలంటే మనం ఏం చేయాలి? దేవుని కుమారుడని మన నోటితో ఒప్పుకోవాలి, హృదయం నుండి విశ్వసించాలన్నమాట. విశ్వాసం ఉంచాలి, ఫెయిత్, నమ్మకం ఉంచాలి. యేసు ప్రభు దేవుని కుమారుడని మనం విశ్వసించిన యెడల రక్షణ కలుగుతుంది అన్నమాట. మరి మనం ఇప్పుడు ప్రైజ్ అండ్ వర్షిప్లో ప్రారంభించుకునే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరూ కళ్ళు మూసుకొని మోకరించి దేవుని సన్నిధిలో ఏకీభవించండి. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన దేవ, మీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి నీ సన్నిధి కాపుదల మాతో ఉంచిన దేవ, వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి నాయన ప్రైజ్ అండ్ వర్షిప్ నాయన ప్రారంభించుండగా ప్రభా, మీ ఆత్మతో బిడ్డలు నింపండి తండ్రి. మీకు వందనాలు. మెసేజ్ ఇచ్చే బిడ్డతో కూడా మీ సన్నిధి నుంచండి ప్రభా. మీ సిలువు చాటును మరుగుపరిచి ప్రభా, బిడ్డలకు కావాల్సిన ఆత్మ ఆహారాన్ని అందించి వారి హృదయాల్లో ఫలింప చేయమని మీ పాదాలు పట్టుకుని బ్రతుకులాడుతున్నాం తండ్రి. బిడ్డలు మీ అందు దినదిన ఎదిగినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. పాటల్లో వాక్యంలో మీరు తోడుగా ఉండి ఆది నుంచి అంతం వరకు మీ ఆధ్వర్యంలో జరిగించుకొని సమస్తమైన మహిమ ఘనత మీరు పొందుకొనమని ప్రభా, బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ఈ కొద్ది విన్నపాలు మీ సన్నిధిలో చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రియ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. One dark night, something said follow the light. So you look up and see the word that's written upon the sky. Strong and wise, keeping the Lord as your guide. And through the doubt you realize He's with you all the while. Follow that star above you, should the world try to bring you down. There is one who waits for you, though you can see Him now. Thunder and rain surround you, but His love's just a breath away. If you follow your heart, follow the light, follow that Follow star. your heart, it's Christmas. Follow your heart, it's Christmas. Shining bright, the spirit of love has foresight. And when the door will welcome you, heaven will help you inside. Gather round, bearing the gifts to the crowd. The miracle comes, the babe is born, and angels are heard on high. Follow the star above you, should the world try to break you down. There is one who waits for you, though you can see Him now. Thunder and rain surrounds you, but His love's just a breath away. If you follow your heart, follow the light, follow that It's star. Christmas. Follow your heart, it's Christmas. Follow that voice you heard that no one else believed. Follow that dream that brought the Christmas Eve. Follow that star above you, should the world try to break you down. There is one who waits for you, though you can see Him
Follow the hearts, follow the song, follow the word that makes you strong. Follow the heart, follow your heart, follow the stars. Follow your heart, it's Christmas. Follow your heart, it's Christmas. Follow your heart, it's Christmas. My name is Danisha from beginner class. My name is Asmita from junior class. Today we are going to sing a song. రాజుగా రాజుగా ఎత్తించనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన రాజుగా రాజుగా ఎత్తించనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన లోకానికి శుభవార్తగా మానవాళియే పరవశింపగా లోకానికి శుభవార్తగా మానవాళియే పరవశింపగా నాలో నిండెను ఉల్లాసమే నాలో నిండెను ఉత్సాహమే నాలో నింపెను ఉల్లాసమే నాలో నింపెను ఉత్సాహమే నింగిలో వెలుసుతారా వెళ్ళిరి జ్ఞానం చూడా నింగిలో వెలుసుతారా వెళ్ళిరి జ్ఞానం చూడా దూత సైన్యమే ఆనంద భరితమై అబ్బాట ధ్వనిచేసింది దూత సైన్యమే ఆనంద భరితమై అబ్బాట ధ్వనిచేసింది రాజుగా రాజుగా ఎత్తించనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన నీవే మా దేవుడవు నడిపించే నాయకుడు నీవే మా దేవుడు నడిపించే మా నాయకుడు శాంతి అధిపతి జీవ జనది లేరయ్యా నీకు సాటి ఓ యేసయ్యా శాంతికి అధిపతి జీవ జనది లేరయ్యా నీకు సాటి రాజుగా రాజుగా ఎత్తించనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించనే ఈ భూమిలోన థ్యాంక్ యూ Hi friends, praise the Lord. Welcome to the second week of the Advent faith. God kept His promise that a Savior would be born in Bethlehem. Luke chapter 3 verses 4 to 6. Today we have two special guests, Mr. Sheep and Mr. Camel. They bring greetings from far away east. Mr. Sheep along with the shepherd witnessed the greatest news the world has ever heard, and Mr. Camel along with the three wise men followed the star that God had put in the sky when baby Jesus was born. The star led them to Bethlehem, where the King of Kings is born. Yes, friends, you guessed it right. Today's topic is about visitors arrive. The shepherds were taking care of the sheep while a shiny angel appeared and said to them, "Do not be afraid. I bring you the greatest news." The three wise men followed the star that led them to Bethlehem. They gave their finest gifts to Jesus. Their visit showed that the King of Kings is born. Are you ready for a quiz? Let's start. First question, which book of the Bible tells of the wise men's visit? Answer, Book of Matthew. Second question, who did the wise men visit on their way to see Jesus? Answer, King Herod. Third question, what gifts did the wise men bring to Jesus? Answer, gold, frankincense and myrrh. Fourth question, to where did Jesus' family flee from Bethlehem? Answer, Egypt. Fifth question, when they returned, where did Jesus and his family dwell? Answer, Nazareth. Bye friends, see you next
am going to show you how to make stars. Materials required: a pencil, scissors, scale and a color paper. First we'll take color paper and we'll cut it into a 10 centimeters. After cutting it, we'll fold it into a triangle shape. And from another side, we'll fold it again into a triangle shape, like this. Now, from another side, we'll fold it into a rectangular shape. Again from another side in rectangular shape. Now, from here to center of it, we'll fold it from both the sides. After that, we'll fold it again in this manner, like this. Again we'll fold it. Now we'll fold it backside of the page, backside of the paper. Now again we'll fold it in this way. After that, we will do this in pop-up type, like this. After doing in this manner, we should make more 5 pairs of it and we should attach it. After attaching it, we should fold this one in this manner. After attaching, our star is ready in this way. And we should take pencil and make a small hole and tie up with the small sash thread. After that, we can hang the star. We can hang the star easily on the Christmas tree, and we can stick it on the wall also. According to the biblical characters, star guided the 3 wise men to baby Jesus. We 3 kings of Orient are, bearing gifts we travel afar. Field and fountain, moor and mountain, following yonder star. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide us to thy perfect light. Born a king on Bethlehem's plain, gold I bring to crown him again. King forever, ceasing never, over us all to reign. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide us to thy perfect light. Frankincense to offer have I, incense owns it day night. Prayer praising, all men praising, worship him God most high. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide us to thy perfect light. హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? మరి మనమందరం కూడా క్రిస్మస్ సీజన్లోనికి వచ్చేసాం. చాలా సంతోషంగా ఉంది కదా. ఈ సీజన్ని అడ్వెంట్గా మనం పాటిస్తూ ఉంటాము. అడ్వెంట్ అనగా ఆగమనము, క్రీస్తు ప్రభువారి యొక్క రాక. ఆనాడు ఎంతో కాలంగా మెస్సయ్య వస్తాడు, మనల్ని రక్షిస్తాడు అని ఎదురు చూస్తున్నటువంటి వారి కోసము యెహోవా దేవుడు చేసినటువంటి వాగ్దాన నెరవేర్పు కాలము. ఏమిటి ఆ వాగ్దానము అని అంటే, మరి ఈ లోకము పాపముతో నిండిపోయి అవిశ్వాసముతో జీవిస్తున్నటువంటి ప్రజలందరినీ కూడా తిరిగి రక్షించుకొని ఆయన మహిమరాజ్యంలోనికి మరి వారినందరినీ కూడా పాలిభాగస్తులను చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోటి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకంలోనికి నరావతారుడిగా, లోకరక్షకునిగా ఆయన పంపిస్తాను అని చెప్పినటువంటి వాగ్దానము. మరి ఆయన వచ్చి ఉన్నారు. మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి
మరి అనేక అద్భుత కార్యాలు చేసి మరి అయినప్పటికీ ఇంకా కూడా మరి అన్యులుగా ఉన్నటువంటి వారినందరినీ కూడా ఆ పాప విముక్తులను చేయడానికి మన యొక్క పాపాలని నిమిత్తమై మన యొక్క తలంపుల ద్వారా, మన యొక్క చేతుల ద్వారా, మన యొక్క కాళ్ళ ద్వారా చేసినటువంటి పాపాలను అన్నిటినీ కూడా పరిహరింప చేయడానికి ఆయన శిలువ మరణము పొంది మరి శిలువలో రక్తము కార్చి మన పాపాలన్నింటినీ కూడా కడిగివేశారు. మరి ఆ విధంగా మనము ఆయన్ని ఒక లోక రక్షకునిగా, ఆయన్ని రక్షకునిగా మనం వెంబడించినప్పుడు, విశ్వాసముతో ఆయన్ని వెంబడించినప్పుడు మనం ఏది అడిగినప్పటికీ పొందుకుంటాము అనేటువంటి నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసము. ఏంటి ఈ నిరీక్షణ? ఈ రాకడికి విశ్వాసానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని అంటే, ఈ రాకడలో నిరీక్షణ, విశ్వాసము, మరి ఆనందము మరియు సమాధానము, ఈ 4 విషయాలు దీనిలో ఉన్నవి. మరి ఈ 4 విషయాలను బట్టే మనము 4 సండేస్లో 4 క్యాండిల్స్ని మనము వెలిగించడం అన్నది జరుగుతూ ఉంటుంది. మరి పోయిన ఆదివారము నిరీక్షణతో కూడినటువంటిది, ఈ ఆదివారము విశ్వాసముతో కూడినటువంటిది. విశ్వాసము అనగానేంటి? ఏంటి ఈ నిరీక్షణ అంటే? మెస్సయ్య వస్తాడు, మనల్ని అందరినీ రక్షిస్తాడు అనేటువంటి ఒక మంచి వాగ్దానము మనకి ఇచ్చారు. కాబట్టి ఆ నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసముగా మనము పరిగణలోకి తీసుకుంటున్నాం. విశ్వాసం అనగానేంటి? మరి హెబ్రీ పత్రిక అపోస్తుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 11వ అధ్యాయము 1వ వచనములో ఈ యొక్క విశ్వాసం యొక్క డెఫినేషన్ ఉంటుంది. చూడండి, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి విన్నవనుటకు రుజువునై ఉన్నది. కాబట్టి మనము ఈ విశ్వాసములో మనము అందరము కూడా జీవిస్తూ ఉండాలి. మరి లోక రక్షణ యొక్క ఆగమనాన్ని గురించి క్రీస్తుకు పూర్వము అనేక మంది ప్రవక్తలు ప్రవచించినట్లు మనము నేర్చుకుంటూనే వస్తున్నాము. దాని నెరవేర్పు ఇప్పుడు జరుగుతుంది. మరి ఈ లోకమునకు చేయక ముందు మరి ఒక వ్యక్తిని ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, బాప్తిస్మమిచ్చు యోహాను. ఈ బాప్తిస్మమిచ్చు యోహాను ఎవరు అని అంటే, వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి జకర్యా, ఎలిజబెత్. మరి మనము ఎప్పుడు కూడా ఈ క్రిస్మస్ సీజన్లో మరియతో పాటు ఎలిజబెత్ను కూడా మనము గుర్తు చేసుకుంటూ ఉంటాము. మరి జకర్యా యాజకుడు, అంటే దేవుని సన్నిధానంలో ధూపము వేసేటువంటి యాజకుడు. మరి ఆ యొక్క సమయంలో ఆ జకర్యా ధూపం వేస్తున్నటువంటి సమయంలో ఒక వ్యక్తిని ఆయన చూస్తారు. చూసి ఎవరు అని అడిగినప్పుడు, నేను దేవుని సన్నిధానంలో ఉండి దేవుణ్ణి స్తుతించేటువంటి ఒక దూతను, ప్రధానమైనటువంటి దూతను, నా పేరు గబ్రియేల్ అని చెప్తారు. మరి ఆ గబ్రియేలు వచ్చి జకర్యాతో అంటారు, ఎలిజబెత్ గర్భము దాల్చి ఒక శిశువును కంటుంది, ఆయనకి యోహాను అనేటువంటి నామకరణం నువ్వు చేస్తావు అని చెప్తారు. చెప్తే అక్కడ మరి ఎంతో ముసలివాడిగా ఉన్నటువంటి జకర్యా, చూడండి ఒక్కసారి ఈయన ఎంత ముసలిగా ఉన్నారో, మరి ఇంత ముసలి వయసులో ఆయనకి ఒక చిన్న సందేహం వచ్చింది. అంటే అక్కడ అవిశ్వాసం అన్నది కనపరిచాడు. వెంటనే గబ్రియేల్ దూత, నేను చెప్పినది నువ్వు నమ్మడం లేదు, సందేహిస్తున్నావు, కాబట్టి ఆ వాగ్దానము నెరవేరేంత వరకు కూడా నువ్వు మోగవాడవై ఉంటావు అని అన్నప్పుడు అదే నీకు శిక్ష అని కూడా చెప్తాడు. చెప్పి గబ్రియేల్ దూత వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి మాట్లాడదామంటే మాట రావడం లేదు. అయితే ఆయన ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఎలిజబెత్తో చెప్తున్నాడు. ఎలిజబెత్ కూడా చూడండి ఎంత ముసలితనంలో ఉన్నారో. అయితే ఎలిజబెత్కి మొత్తం అంతా చెప్పడానికి ఆయనకి మాట రాదు. కాబట్టి ఒక పలక తీసుకొని ఆయన చూసింది విన్నది అంతా కూడా ఆయన రాసి చూపిస్తాడు. అప్పుడు ఎలిజబెత్
మరి ఎంతగానో అంత ముసలి వరకు అంత వృద్ధాప్యము వరకు కూడా ఆమె చాలా అవమానాలు పొందింది, గొడ్రాలుగా పేరు పొందింది. అలాంటి వయసులో ఈమె ఇవన్నీ చదివినప్పుడు నాకు ఈ అవమానం నుంచి దూరం చేస్తున్నటువంటి యెహోవా దేవుణ్ణి ఎంతగానో స్తుతించిందంట. అంటే అక్కడ నమ్మి విశ్వసించింది. ఎలిజబెత్ యొక్క విశ్వాసము చాలా గొప్పదిగా ఉంది. అక్కడ అప్పుడు 6 మాసముల వరకు ఆమె ఇంటిలో నుంచి బయటికి రాలేదట. ఎందుకంటే అంత వృద్ధాప్యంలో గర్భము దాల్చడం అంటే మాటలు కాదు. మరి అటువంటి శక్తిని కూడా, అంత వృద్ధాప్యంలో కూడా మంచి శక్తిని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మరి 6 మాసములు అయిన తర్వాత మరి యెహోవా దేవుడు చేసినటువంటి వాగ్దానము నెరవేర్చాలి కాబట్టి తిరిగి మరలా గాబ్రియేలు దూతని ఈ లోకంలోనికి పంపించాడు. పంపించి ఎక్కడికి వెళ్ళారు అని అంటే గలిలయలోని నజరేతు అనేటువంటి ఒక గ్రామంలోనికి వెళ్ళారు. ఆ గ్రామంలో ఎవరున్నారు అని అంటే కన్య అయిన మరియా, మేరీ అంటాం కదా, కన్య అయిన మరియా అప్పటికే యోసేపుతో తను ప్రదానము చేయబడి ఉన్నది. అయితే ఆ సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు మరియా చాలా కలవరపడితే అప్పుడు గాబ్రియేలు దూత ఏమన్నాడంటే, మరియా భయపడకు, నీకు ఒక శుభవర్తమానము నేను తీసుకుని వచ్చి ఉన్నాను. అది ఏంటి అని అంటే నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించి అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతావు అని చెప్పారు. చెప్తే అయ్యో నేను పురుషుని ఎరుగని దానను కదా, నాకు ఎట్లా సాధ్యమో అని అడిగినప్పుడు అది నువ్వు పరిశుద్ధాత్మ వలన పొందుకుంటావు కాబట్టి ఇది నీకు సాధ్యమే అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ మళ్ళా చెప్తాడు, నీ బంధువైనటువంటి ఎలిజబెత్ కూడా గర్భము ధరించింది, తను ఇప్పుడు గర్భముతో ఉంది, తను కూడా ఒక శిశువుని కంటాడు అని చెప్పినప్పుడు ఈ మరియా చాలా సంతోషిస్తుంది. నువ్వు చెప్పినట్టే జరుగునుగాక అని అంగీకరిస్తుంది. అంటే విశ్వాసముతో అక్కడ అంగీకరించినట్టు కనిపిస్తుంది. మరి ఈ లోకరక్షకుని పవిత్రమైనటువంటి కుమారునిగా ఈ లోకంలో అవతరించాలి కాబట్టి మరి మరియను, కన్య అయిన మరియను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. ఆయనకు తెలుసు ఎవరు విశ్వాసములో ఉన్నారు, ఎవరు నా మాటలు అంగీకరిస్తారు అనేటువంటి సంగతి ముందుగా ఎరిగినటువంటి తండ్రికి అన్నీ కూడా సమస్తమును సాధ్యము. కాబట్టి ఆ విధంగా చెప్పినప్పుడు మరియా ఎంతగానో మరి సంతోషించి మరి ఆ కొండ లోయల్లో పడి ఆ జకరియా ఇంటికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఇంటిలో ఉన్నటువంటి ఎలిజబెత్తో తను వచ్చినటువంటి ఆ యొక్క దర్శనాన్ని అంటే చూసినవి మరి విననివి అన్నీ కూడా ఎలిజబెత్తో షేర్ చేసుకొని ఎలిజబెత్ని గ్రీట్ చేయడానికి వెళ్తుంది అన్నమాట. వెళ్తే అక్కడ ఎలిజబెత్ అంటది మరి మరియా, నీవు స్త్రీలందరిలో కూడా ఆశీర్వదింపబడిన దానివి, నీవు నా ప్రభువుకి జన్మనిస్తున్నటువంటి ఒక తల్లివి, నువ్వు ఎంత ధన్యురాలువమ్మా అని చెప్పినప్పుడు ఆ ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి బిడ్డ, ఆ శిశువు ఆనందముతో సంతోషముతో గంతులు వేస్తుంది అని ఎలిజబెత్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. మరి అక్కడ అన్నీ కూడా మనము ఎరిగినటువంటి వారమే అయినప్పటికీ కూడా వారి యొక్క విశ్వాసాన్ని మనము పరిగణలోనికి తీసుకోవాలి. మరి అదే విధంగా పాత నిబంధన కాలంలో కూడా అబ్రహాము, సారా చూడండి, అబ్రహాము సారాలను కూడా వృద్ధాప్యంలో దేవుడు జ్ఞాపకం చేసుకొని విశ్వాసము కలిగినటువంటి తండ్రి. అబ్రహాం అంటే విశ్వాసానికి తండ్రి. అయితే ఆయన చాలా విశ్వాసంతో ఉన్నాడు. కానీ మరి సారమ్మ గారు కొద్దిగా అవిశ్వాసము కలిగింది. ఎందుకనంటే ఇంత వృద్ధాప్యంలో నాకు కుమారుడేంటి అని తను అనుకున్నది. కానీ ఆ తర్వాత ఆ వాగ్దానము నెరవేర్చిన తర్వాత తనే ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. వాగ్దానము విశ్వాసమును బట్టి వాగ్దానమును నెరవేర్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడు అని ఒక స్టేట్మెంట్ ఆవిడ ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ విధంగా వారు విశ్వాసులకు
తల్లిదండ్రులుగా పిలువబడ్డారు, మారిపోయారు. మరి వీరినందరినీ కూడా మనము ఆదర్శంగా తీసుకోవాలి. మరి అదే విధంగా అబ్రహాము ఇస్సాకును నాకు బలి ఇమ్మని అడిగినప్పుడు దేవుడు మరి ఆయన అసలు వెనుక ముందు కూడా కొన్ని ఘర్షణలు జరిగినప్పటికీ కూడా ఆయన అసలు ఎక్కడ కూడా వెనుకాడకుండా మరి వెళ్ళి ఆ కుమారుని బలి ఇవ్వడానికి కూడా సాహసించాడు. అయినప్పటికీ మరి బలి ఇచ్చినరా లేదు, కానీ దేవుడు అక్కడ ఒక అద్భుత కార్యము చేశాడు. నీ యొక్క విశ్వాసము నిన్ను నీతిమంతుడిగా నువ్వు తీర్చబడుతున్నావని అబ్రహాం గారితో చెప్పడం అన్నది జరుగుతుంది. ఈ విధంగా మనము తీసుకుంటే ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1 నుంచి చివరి వరకు కూడా విశ్వాసమును బట్టే, విశ్వాసము గురించే ఉంటది. ఇక్కడ అందరినీ కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ కయీను హేబేల్ని, మరి హానోకు దేవునితో నడిచాడు, కానీ మరణం లేకుండానే ఆయన కొనుపోబడ్డాడు. మరి ఎంత విశ్వాసం అండి! ఆ దేవునితో నడవటం అంటే ఎంతగానో మనకి చాలా అవసరం. అది అలాగా ఉంటేనే బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఆ దేవునితో నడిచినప్పుడు మనం కూడా మరణం లేకుండా మనం కూడా మరి పరలోకం చేరతామేమో. కాబట్టి మనం అటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. మరి అలాగే నోవహు అక్కడ నీళ్లు లేవు, ఏమీ లేవు. మరి ఆ దేవుడు సెలవిచ్చిన రీతిలో ఒక ఓడను కట్టుకో, నిన్నును నీ కుటుంబాన్ని కూడా నేను రక్షిస్తాను అన్నప్పుడు వెనుక మాట్లాడకుండా ఆయన ఓడను కట్టాడు. ఏ విధంగా కట్టాలి, ఎక్కడ గుమ్మాలు ఉండాలి, ఎన్ని అంతస్తులు ఉండాలి, ఇవన్నీ కూడా ఆయన చెప్తూ ఉంటే ఈయన కట్టడం అన్నది మొదలు పెట్టాడు. మరి ఈ విధంగా అంత విశ్వాసంతో వారు ఉన్నారు కాబట్టి వారి యొక్క కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చింది. మరి ఈ లోక రక్షకునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనము అంగీకరించినట్లయితే, విశ్వసించినట్లయితే మనము కూడా రక్షణ పొందుకుంటాము అని వీరందరి ద్వారా మనకి రుజువు అవుతుంది. అలాగే ఇంకా చూసినట్లయితే మరి దానియేలు చూడండి, ఎంత విశ్వాసమో, ఆయన ఎంత ప్రార్థనాపరుడు. మరి సింహాల బోన్లో వేసినప్పుడు కూడా సింహాలు నోళ్లు మూయించేశాడు దేవుడు. మరి అదే ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఆ గ్రామంలోకి చిరుతొచ్చిందని, ఈ గ్రామంలోకి టైగర్ వచ్చిందని చెప్తూ ఉన్నారు. గ్రామ ప్రజలందరూ కూడా కంగారు పడిపోతున్నారు. కానీ అక్కడ సింహాల బోన్లోనే వేసేసినటువంటి దానియేలుని ఎంతగా కాపాడాడు దేవుడు. మరి అటువంటి వీళ్ళందరినీ కూడా మనము ఆదర్శంగా తీసుకోవాలి. అంత విశ్వాసంలో మనము ముందుకి కొనసాగాలి. మరి అదేవిధంగా మరి ఇక్కడ మరియను చూసుకుంటే ఆమె ఎంత విశ్వాసంలో ఉన్నది, ఎంత పవిత్రురాలుగా ఉన్నది, కన్య అయినటువంటి మరి ఆ మరియ గర్భములో లోకాన్ని రక్షించేటువంటి లోకరక్షకుణ్ణి మరి నరావతారుడిగా ఇక్కడ జన్మనివ్వడానికి ఆమె ఒక పునీతురాలుగా మిగిలిపోయింది. ఎంత అదృష్టము మరికున్నటువంటిది, చాలా అదృష్టం అది. మరి ఆ దేవుడు దేవదేవుణ్ణి మనము ఎక్కువగా ఆరాధించడం అన్నది చూసుకోవాలి. మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంటది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండాలంటే అసాధ్యమంట. మరి మనము ఇష్టంగా ఉండాలంటే ఆయన వెంబడించేవారుగా మనం ఉండాలి. మరి తన్ను వెతుకు వారికి ఫలము దయచేస్తానంటున్నాడు. ఆయన్ని వెతికితే మనకి ఒక మంచి ప్రెజెంటేషన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఫలం అంటే పండ్లు కాదండి. మరి ఫలం అంటే మనకి ఒక గిఫ్ట్ అన్నది మనకి దొరుకుతుంది. అలాగే ఇంకా ఏమంటున్నాడు అక్కడ 6వది చూడండి, దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు నమ్మాలి. ఆయన ఉన్నాడని నమ్మాలి. ఇప్పుడు చర్చ్కి వెళ్తున్నామంటే, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నామంటే అక్కడ దేవుని సన్నిధానం ఉంది, దేవుడు ఉన్నాడు అక్కడ, కాబట్టి నేను అక్కడ ఆరాధించడానికి వెళ్తున్నాను అనేటువంటి మంచి మనసుతో మనము దేవుని ఆలయానికి వెళ్తూ ఉంటాము. మరి అక్కడ ఆయన ఉన్నాడని నమ్మాలి. అలాగే ఆయన మనకి మంచి గిఫ్ట్ ఇస్తాడని మనము నమ్మాలి. అలా నమ్మినప్పుడే
అది మనకి విశ్వాసం అనేది అక్కడ రుజువు అవుతూ ఉంటుంది. మరి ఇంకా విశ్వాసం అన్నది ఎలా కలుగుతుంది? వినుట ద్వారా విశ్వాసం అన్నది కలుగుతుంది. వినుట దేని వలన కలుగుతుంది? దేవుని యొక్క మాటలు వినుట వలన మనకి విశ్వాసం అన్నది కలుగుతుంది. దేవుని యొక్క మాటలు విని వాటిని ఆచరణ యోగ్యంగా ఆచరిస్తూ మరి పాటిస్తూ దాన్ని నమ్మినట్లయితే మనకి కావలసిన వాటిని దేవుడు తప్పక మనకి అనుగ్రహిస్తారు. మనం అడిగిన వాటిని అన్నిటినీ పొందుకున్నామని నమ్మాలి. అడిగిన వాటిని అన్నిటినీ పొందుకున్నామని నమ్మాలి. మరి విశ్వాసంతో మనం ఏది అడిగినప్పటికీ దేవుడు మనకి సంతోషంగా ఇస్తాడంట. సంతోషంగా, ఎంత సంతోషంగా ఇస్తాడంటే, నా బిడ్డ అడిగింది, నా బిడ్డ అసలు నన్ను విడిచి ఎక్కడికి పోవడం లేదు, కాబట్టి నేను ఆ బిడ్డకి నేను అన్నీ కూడా సమకూర్చాలి అని దేవుడు మన ఎడల అటువంటి కనికరం కలిగి ఉంటాడు. అలాగే చిన్న బిడ్డలంటే దేవునికి చాలా ఇష్టం. చిన్న బిడ్డల్ని ఆటంకపరచొద్దు, వారిని అందరినీ కూడా నా ఎద్దకు తీసుకుని రండి అని దేవుడు చెప్తూ ఉంటాడు. మరి ఆ చిన్న బిడ్డలైనటువంటి మీకు ఏది కావాలన్నా కూడా ప్రతిదీ కూడా మీరు విశ్వాసంతో అడగండి, దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు. మరి విశ్వాసంతోనే అడగాలి. ఆయన వాక్యం చదవాలి, ఆయనకు ప్రార్థన చేసుకోవాలి. ఆయనతో ప్రార్థన చేయడం అని అంటే ఆయనతో ముఖాముఖిగా మాట్లాడడమే. అలా మాట్లాడినప్పుడు మనకి సమస్తమును సమకూడి జరుగుతూ ఉంటాయి. మరి తల్లిదండ్రులైనటువంటి మేము అందరం కూడా మనము బిడ్డల్ని ఏ విధంగా నడిపించాలి అనేటువంటి ఒక వ్యక్తిని తీసుకుంటే, యునేకి అనేటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని యునేకి అనగా యూనిస్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాము. ఆమె ఎవరో కాదు, తిమోతికి తల్లి. మరి ఆ తిమోతి తల్లి యునేకి ఎప్పుడు కూడా దేవుని యొక్క లేఖనాల్ని చదివి తనతో చదివిస్తూ దేవునితో సన్నిహితంగా ఉండాలని ఆ బిడ్డకి ఎంతగానో నేర్పిస్తూ వచ్చిందంట. తిమోతిని ఎవరికి అప్పచెప్పాడండి? పౌలుకి అప్పచెప్పింది. పౌలుకి. ఎందుకంటే ఒక మంచి పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తికి నేను అప్పచెప్పితే నా బిడ్డ కూడా అటువంటి పరిచర్య చేస్తాడు, దేవుని యొక్క వాక్యాలను బోధిస్తాడు అనేటువంటి మంచి ఉద్దేశంతో తిమోతిని ఆ విధంగా పెంచిపెట్టింది. కాబట్టి మన తల్లిదండ్రులైనటువంటి మనమందరము కూడా తల్లులుగా బిడ్డల కొరకు ప్రార్థిస్తూ బిడ్డల్ని ఆ విధంగా లేఖనాలను చదివేటువంటి రీతిలో మనం పెంచి పెట్టాలని నేను ఆశపడుతున్నాను. మరి అదేవిధంగా బిడ్డల్ని మరి ఎక్కడా కూడా వారిని ఆ యొక్క రక్షణ భాగ్యం నుంచి తప్పిపోకుండా, విశ్వాసం నుంచి తప్పిపోకుండా బిడ్డలందరినీ కూడా ఆయన యొక్క రాజ్యములో చేర్చడానికి మనము అందరం కూడా పాటుపడాలి. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి మీరందరూ అలాగే అందరినీ కూడా ఆదర్శంగా తీసుకోండి. మీరు ఇంటికెళ్ళి మీరు ఇంట్లోనే ఉన్నారు ప్రస్తుతం, కాకపోతే మీరు అందరూ కూడా మరి ఈ యొక్క వాక్యాన్ని, ఈ యొక్క అధ్యాయాన్ని అంతటినీ కూడా చదివినప్పుడు మీకు అందరి గురించి కూడా అర్థమవుతుంది. విశ్వాసము అంటే ఏంటి, ఎలాగా ఉండాలి, ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, వీళ్ళందరూ ఎలా ఉన్నారు అని ఈ విషయాలన్నీ కూడా మనకి విశదమవుతూ ఉంటాయి. కాబట్టి మరి అదేవిధంగా మరియా యోసేపులు ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో మనం ఎక్కువగా పరిగణలోకి తీసుకునేది మరియా యోసేపులు. మరియాకు ఉన్నటువంటి విశ్వాసము గొప్పది. యోసేపు కూడా రహస్యంగా విడనాడాలి అని అనుకున్నాడు, కానీ మరలా గాబ్రియల్ దూత వచ్చి, యోసేపు నీవు తలంచింది తప్పు, నువ్వు తనకి చేదోడు వాదోడుగా ఉండాలన్నప్పుడు బంధువులందరినీ కూడా విడిచిపెట్టి యోసేపు మరియతో వెళ్ళి ఉన్నాడు. కాబట్టి అందరినీ కూడా ఎవరు మన యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనివ్వడానికి మరియను ఏర్పాటు చేసుకున్నాడు. తనకు చేదోడు వాదోడుగా యోసేపుని ఏర్పాటు చేసుకున్నాడు. మరి అక్కడ మరి పుట్టినటువంటి ఆ శిశువుని చూడటానికి ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డలు ఎవరు అని అంటే గొర్రెల కాపర్లు. వాళ్ళని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఇక్కడ ఉన్నారు చూడండి, గొర్రెల కాపర్లు. ఈ గొర్రెల కాపర్లు కూడా దేవదూతలు వచ్చి మీకు ఒక
లోకరక్షకుడు పుట్టాడు, మీరు వెళ్ళి ఆయన్ని దర్శించండి అన్నప్పుడు వారు నమ్మి విశ్వసించి వాళ్ళు గబగబా పరిగెట్టుకుంటూ ఆ యొక్క బెత్లెహేముకి వెళ్ళి ఆ శిశువును చూసి, తల్లిని శిశువును చూసి ఎంతగానో ఆయన్ని ఆరాధించి పూజించి వచ్చి ఉన్నారు. మరి వారు విన్నవాటిని కన్నవాటిని లోకమంతటికి కూడా ప్రచురం చేసినటువంటి వ్యక్తులు. మరి అదే విధంగా జ్ఞానులు కూడా జ్ఞాపకం చేసుకుంటే, మరి ఖగోళ శాస్త్రజ్ఞులైనటువంటి జ్ఞానులు మరి ఎక్కడి నుంచి, ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నారు, వారు తూర్పు దేశం నుంచి బయలుదేరి వారు నక్షత్రాలని పరిశీలించి అక్కడ ఏం జరుగుతుంది నక్షత్రాల గురించి వాళ్ళు పరిశోధన చేసేటువంటి వ్యక్తులు, మంచి జ్ఞానవంతులు. అయితే ఒకరోజు పరిశీలిస్తుండగా ఒక మంచి వెలుగుతో ఉన్నటువంటి ఒక నక్షత్రం వారికి కనిపించింది. అయ్యో, ఈ నక్షత్రం దేనికి సూచిస్తుంది? ఒక పెద్ద మహారాజు పుట్టాడు అని వాళ్ళు అనుకుని ఆ యొక్క రాజును దర్శించాలి అని, ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఏ ఊర్లో ఉన్నాడో అని వారు ఆలోచన చేసుకొని ముగ్గురు కూడా బయలుదేరుతారు. మరి బయలుదేరినప్పుడు ఆ రాత్రంతా ప్రయాణం చేసినప్పుడు ఆ స్టార్ చూడండి ఎంత చక్కగా మెరుస్తుందో, ఆ స్టార్ చక్కగా నడిపించి మరి పగలొచ్చేటప్పటికి హేరోదు గారి దగ్గరికి వెళ్తారు. ఇదంతా కూడా మనకు తెలిసిందే, అయినా కూడా ఒకసారి చెప్తున్నాను. హేరోదు గారి దగ్గరికి వెళ్తారు. హేరోదు కపటోపాయంతో మీరు వెళ్ళి ఆ శిశువుని చూసి మరి దర్శించి మరలా తిరిగి రండి, నేను కూడా వెళ్ళి దర్శిస్తానని చెప్తారు. కానీ మరి వారికి తిరుగు ప్రయాణంలో ఎవరు కనిపిస్తారు? దేవదూత కనిపిస్తుంది. దేవదూత కనిపించి జ్ఞానులకు చెప్తుంది, మీరు ఈ దారిని వెళ్ళకండి, తిరిగి వేరే దారిని వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు ఆ దూత చెప్పిన మాటలు నమ్మి విశ్వసించి వారు వేరే ప్రయాణమై వెళ్ళిపోతారు. మరి ఈ విధంగా మరి ఆ దేవదేవునికి వాళ్ళు కూడా గిఫ్ట్స్ బహుకరిస్తారు కదా. ఏంటవి? బోలము, బంగారము, సాంబ్రాణి. మరి బంగారము, బోలము, సాంబ్రాణి అన్నీ కూడా మంచి విలువైనటువంటి వస్తువులు. మరి వారు చాలా ధనవంతులు కాబట్టి ఆ ధనవంతులు అర్పించినటువంటి ఆ బహుమతుల్ని మరి మనము ఇక్కడ బైబిల్లో మనం చదువుతూ ఉంటాము. ఈ విధంగా మనము అందరి గురించి నేర్చుకుంటూ మన యొక్క వాక్యాన్ని చదువుకుంటూ దాన్ని ఆచరించి మరి విశ్వాసంలోనికి మనమందరము నడిచే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమెన్. Maria, 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 Maria.
బాగున్నారా నాన్న? సెకండ్ అడ్వెంట్ సండే. మరి అక్క చెప్పిన వాక్యం విన్నారు కదా నాన్న? ఫెయిత్, విశ్వాసము. ఫెయిత్ రిమైండ్స్ అస్ టు ప్రిపేర్ ద వే ఆఫ్ ద లార్డ్. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. నాన్న, క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాము. ఆల్ ఆఫ్ యు నీల్ డౌన్, క్లోజ్ యువర్ ఐస్. దయగల కృపగల ప్రేమ గల మా తండ్రి, నా దేవ, మరి యొక్క పరిశుద్ధ దినమున ఈ యొక్క సెకండ్ అడ్వెంట్ డే రోజున మీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించి మిమ్మల్ని ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగల తండ్రి, కరుణామయ, దయామయ, మీకే వేలాది వందనాలు ప్రభువా. కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి. మీ పరిశుద్ధ రెక్కల కింద కాపుదల్లో, సంరక్షణలో భద్రపరుచుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభువా. విన్న వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఆ వాక్యాన్ని మా హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి పొంది సాక్షి బిడ్డలుగా మమ్మల్ని అందరినీ వాడుకునమని అడుగుచున్నాం తండ్రి ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి, గడిచిన వారము తండ్రి నిరీక్షణ కలిగి నీ కొరకు కనిపెట్టుకుని వారంగా మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీకు వందనాలు ప్రభువా. మరి ఈ దినము తండ్రి, మరి నాయన విశ్వాసము మూలంగా మేము జీవించులాగున మమ్మల్ని అందరినీ ఆయత్తపరచండి, సిద్ధపరచండి ప్రభువా. మీ మార్గములను నాయన మేము సిద్ధపరచుకున్నటకు మా హృదయాలను ప్రేరేపించండి ప్రభువా. మీ మార్గములను అనుసరించి, మీ కట్టళ్ళు గాయకొని, మీ ఆజ్ఞలను అనుసరించి మీ చిత్తం నెరవేర్చు బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని అడుగుచున్నాను, బ్రతిమాలుకుంటున్నాను తండ్రి ప్రభువా. ఏ ఒక్క బిడ్డ కూడా నశించిపోవటం మీకు ఇష్టం లేదు నాయన. ప్రతి బిడ్డని నాయన నీ రక్షణ భాగ్యం దయచేయమని, నీ రక్షణలో నడిపించమని అడుగుచున్నాం తండ్రి ప్రభువా. మరి ముఖ్యంగా తండ్రి నాయన, మరి యొక్క పరిశుద్ధ దినమున తండ్రి మేము ఈ రీతిగా కూడుకొనుట మీ చిత్తమై ఉన్నది కనుక ప్రభువా, మేమందరము మీ పుట్టినరోజు పండగకి సంతోషంతో, సమాధానంతో, ఆనందముతో నాయన మరి కనిపెట్టుకుని జీవించుటకు నాయన ఇతరులకు సహాయకరంగాను, మేలుకరంగాను, దీవెనకరంగాను మేమందరం ఉండులాగా మీ సహాయాన్ని దయచేయండి ప్రభువా. మరి ముఖ్యంగా నాయన ఈ యొక్క భయంకరమైన దినాల్లో మేము ఉంటుండగా ఈ యొక్క కోవిడ్ బారి నుండి మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతున్నందుకు నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, మరి ఈ కోవిడ్ బారిన పడి ఎంతమంది అస్వస్థ గురై ఉన్నారో ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయించున్నాను. మీ గాయపడిన హస్తంతో ఆ బిడ్డలను ముట్టి స్వస్థపరచండి నాయన. సంపూర్ణ ఆరోగ్యం ఆ బిడ్డలకి దయచేయండి ప్రభువా. అయ్యా, నీ యొక్క ఆశ్చర్య అద్భుత కార్యములు మేము చూచుటకు నీ కృపను అనుగ్రహించండి ప్రభువా. నీ రాకడు కొరకై నిరీక్షణ కలిగి నాయన మేమందరము సిద్ధపాటు కలిగి ఎత్తపడే వారంగా, నీ రాజ్యములో చోటు సంపాదించుకునే వారంగా నాయన మమ్మల్ని సిద్ధపరచమని, మరి ముఖ్యంగా ఈ సమయంలో తండ్రి మా యొక్క పరిశుద్ధాలయాల కొరకు, సంఘ కాపర్ల కొరకు, సంఘ పెద్దల కొరకు, స్త్రీల సమాజం కొరకు, యూత్ బిడ్డల కొరకు, మా సండే స్కూల్ బిడ్డలందరి కొరకు, చిన్న బిడ్డ మొదలుకొని పెద్ద బిడ్డ వరకు నీ పాదాలకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. అయ్యా, ప్రతి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. ప్రతి టీచర్ని నీ పాసనలో పెడుతున్నాం తండ్రి. ఆత్మీయ సిద్ధపాటుతో వచ్చుచుండగా నీ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రతి బిడ్డపై అనుగ్రహించమని, మరి ముఖ్యంగా తండ్రి మా రాష్ట్ర పరిపాలన నాయకుల కొరకు ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. మీ జ్ఞానంతో నింపి నడిపించమని అడుగుచున్నాము. మీ క్షేమాన్ని, మీ యొక్క నడిపింపును ప్రతి ఒక్కరికి దయచేయమని, శాంతి, సమాధానము, సంతోషంతో, ఐక్యమత్యంతో మేమందరం జీవించులాగన నాయన నీ యొక్క రాకడు కొరకే నిరీక్షణ కలిగి జీవించులాగన కృపను అనుగ్రహించమని, ఈ కొద్ది ప్రార్థన మా మనవులు అంగీకరించమని త్వరలో రానైన మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హాయ్ చిల్డ్రన్. నానా, మరి నెక్స్ట్ సండే, థర్డ్ అడ్వెంట్ సండే మనమందరం జాయ్తో కలిసి